తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆగా ఖాన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్గా సాగింది. రంగురంగుల గాలిపటాలు, వెరైటీ బొమ్మల గాలిపటాలు ఎగిరిస్తూ చిన్న పెద్ద అంతా ఎంజాయ్ చేశారు. అక్కడ విశేషాలు మా కరెస్పాండెంట్ రమ్య అందిస్తారు. ఇక్కడ ఆగా ఖాన్ అండ్ టూరిజం వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. ఇక్కడ మొత్తంగా 6 కంట్రీస్ నుంచి ఎంతోమంది వచ్చి టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే చిన్న చిన్న పిల్లలు, స్కూల్ ఏజ్ పిల్లల నుంచి టీనేజర్స్ వస్తున్నారు. అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా వచ్చి కైట్స్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కైట్ ప్లేయర్స్ కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే కొన్ని తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది నిన్న స్టార్ట్ అయింది. ఈరోజు ఈవినింగ్ 7 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆగా ఖాన్ అకాడమీలో ఉన్నాను. నేను నేను ఇన్విటేషన్ మీద వచ్చాను నేను. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఐ వాజ్ రియలీ హ్యాపీ అండ్ షాక్డ్ టు సీ సచ్ అ బ్యూటిఫుల్ అకాడమీ. ఇక్కడ ఏంటంటే 100 ఏకర్స్లో ఇంత బ్యూటిఫుల్ అకాడమీ అంటే కట్టడం అనేది చాలా ఈజీ అండి, బట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో హైజీనిక్ సైడ్లో కానీ, క్లెన్లీనెస్ సైడ్లో కానీ పిల్లలకి ఏంటంటే ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేదనమాట. సో మంచి గాలి ఉంది. ఇలాంటి వాతావరణంలో ఈ అకాడమీ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అకాడమీ ఇన్స్టిట్యూషన్ అంటే ఇలా ఉండాలి. బ్యూటిఫుల్ మైదాన్ కానీ, గ్రౌండ్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ గేమ్ ప్లే చేయడానికి దిస్ వండర్ఫుల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆగా ఖాన్ గారు, ది అకాడమీ, అండ్ రాజన్ గారు హెస్ బీన్ విత్ మీ ద హోల్ డే. అండ్ ఈ కైట్ ఫెస్టివల్కి వచ్చేటప్పటికి ఏంటంటే దిస్ ఈజ్ అ యూనిక్ ఫెస్టివల్. అందులో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది ఈజ్ అ వెరీ యూనిక్ ఫెస్టివల్. ఆల్మోస్ట్ ఆల్ 6-7 కంట్రీస్ నుంచి వచ్చున్నారు. సో వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ టేస్ట్ అవి కూడా మనకి ఏంటంటే ఈ ఫెస్టివల్ మూలంగా తెలిసిందనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే మన కల్చర్, మనం ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా అది కూడా వాళ్ళకి తెలిసిందనమాట. సో ఇట్లా ఇంటర్నేషనల్ టైఅప్స్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీగా మనం ముందుకు వెళ్ళడానికి, క్లోజ్ అవడానికి దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్పోర్ట్. మీ చైల్డ్హుడ్లో మీరు కైట్స్ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? అప్పట్లో దే వాజ్ నో కైట్ ఫెస్టివల్ అండి. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఏంటంటే ఇంటి పైకి వెళ్ళడం, లేదా ఇల్లు ప్రాబ్లమ్గా ఉంటే ఎక్కడైనా స్కూల్ ప్లే గ్రౌండ్లో మైదానం వెళ్ళిపోయి కైట్ ఫ్లై చేయడం. సో దే వాజ్ నో ఫెస్టివల్. బట్ ఈ రోజు ఏంటంటే ఫెస్టివల్ వచ్చింది. బట్ ఆ రోజుల్లో మేమంతా వీ యూస్ టు వెయిట్, ఎప్పుడు ఆ డేట్ వస్తుందని. తర్వాత ఎవరి దగ్గర ఎంత పెద్ద కైట్ ఉంది, తర్వాత ఆ థ్రెడ్ కూడా ఏంటంటే మిక్సింగ్ చేసేవారు, అంటే కట్ అయ్యేలాగా. సో అలా కట్ చేసి మా ఫింగర్స్ కూడా కట్ అయ్యేది అనమాట. అది వేరే విషయం అది. సో అదేంటంటే ఇట్ వాజ్ అ ఫన్ అనమాట ఆ టైంలో. బట్ నౌ బాగా పాపులర్ అయిపోయింది. బట్ ఏంటంటే కొంచెం ప్రికాషన్స్ కావాలి. చాలామంది ఏంటంటే తెలియకుండా టెర్రస్ మీద వెళ్ళిపోయి అక్కడి నుంచి కింద పడిపోయి ఇంజరీస్ జరిగింది. సో కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఈరోజు ఇక్కడ ఏంటంటే 99.9% ఐ థింక్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఆఫ్ డేంజర్. ఎందుకంటే అన్ని గ్రౌండ్ మీద ఉంది. ఓన్లీ థింగ్ థ్రెడ్లో అంటే ఏదైనా ఇది ఉంటే మనం చూసుకోవాలి. కానీ వెరీ గుడ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. మీరు చూస్తే పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో పాటు ఈవెన్ పేరెంట్స్ ఆర్ ఎంజాయింగ్. అండ్ పేరెంట్స్ ముందుగా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో పిల్లల్ని ప్రోత్సహించి, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి, బయట తీసుకొచ్చి, ఎడ్యుకేషన్ నుంచి ఏంటంటే వాళ్ళకి ఒక బ్రేక్ ఇచ్చి, ఒక రిలాక్సేషన్ ఇచ్చారు. సో రియలీ ఇట్స్ గ్రేట్. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ తెలంగాణ టూరిజం అండ్ కేసీఆర్ గారు హూ ఈస్ ప్రమోటింగ్ తెలంగాణ లెఫ్ట్ అండ్ రైట్ అండి. ఈ టూరిజం ప్రమోషన్ వల్ల ఏంటంటే వీఆర్ బికమింగ్ మోర్ క్లోజ్ టు ఫారిన్ కంట్రీస్. ఫారినర్స్ ఆర్ బికమింగ్ మోర్ క్లోజ్. మన కల్చర్, ట్రెడిషన్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్, ఇంకా ఇలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మరి ఇండస్ట్రీకి వచ్చాక ఈ బిజీ షెడ్యూల్తో ఎప్పుడన్నా ఈ కైట్స్ ఫెస్టివల్ కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ మిస్ అయ్యానని ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? షూర్, యా. ఎందుకంటే జనరల్లీ సంక్రాంతి రోజు మేము ఒకటి అవుట్డోర్లో ఉంటాం, విదేశాల్లో ఉంటాం, అలాంటిది, లేదా ఏదో షూటింగ్లు ఉంటాం. ఈ రోజు లక్కీగా నాకు ఏంటంటే షూటింగ్ క్యాన్సిల్ అయింది. సో క్యాన్సిల్ అవ్వడంతో నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ ఇక్కడ రావడం, ఈ ఆగా ఖాన్ అకాడమీ చూడడం, ఈ టోటల్ వాతావరణం చూసేటప్పుడు ఎస్పెషలీ వండర్ఫుల్ డిజైన్స్. అండ్ హియర్ వీ హ్యావ్ ద 3D కైట్ అనమాట. అంటే సో మెనీ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్ అనమాట కైట్స్లో కూడా. సో ఇట్స్ గ్రేట్ అనమాట. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే అనమాట. మరి కైట్స్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్న కిడ్స్కి కానీ వాళ్ళందరికీ మీరు ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ చెప్తారు? సేఫ్టీ ఈజ్ వన్ థింగ్ అండి. వీలైనంత వరకు కింద గ్రౌండ్లో అంటే మైదాన్ మీద ప్లే చేయడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఆ థ్రెడ్లో కనుక ఏంటంటే ఆ మాంజా అంటారు, ఆ మాంజా ప్లే చేసేటప్పుడు ఏంటంటే వేరెక్కడైనా తగులుతుందా, లేకపోతే చేతుల్లో కానీ తగిలేటప్పుడు ప్రికాషన్స్, గ్లౌస్ కానీ అలా వేసుకొని. సో మ్యాక్సిమం ఏంటంటే యాక్సిడెంట్ జరగకుండా పిల్లలు ఆడుతుంటారు, కానీ పెద్దవాళ్ళు ఏంటంటే ఆ బాధ్యత తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఈసారి నేను ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. అండ్ అలాగే ఎవరైతే కైట్స్ ఈ ఫ్లై చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలని చెప్తున్నారు. ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ఇక్కడికి వచ్చి ఇంత హ్యాపీనెస్, ఇంత క్రౌడ్తో ఇలా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడ